जय श्रीराम। श्री गुरुभ्यो नमो नमः। श्री महागणाधिपतये नमो नमः। श्री महासरस्वत्यै नमो नमः। అష్టలక్ష్మి వైభవంలో భాగంగా అమ్మవారి యొక్క 4వ చిత్ స్వరూపమైనటువంటి గజలక్ష్మి అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకునే ముందు అమ్మవారి యొక్క ప్రార్థన. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రజగతురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మసు పూజిత సేవిత పాప నివారిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి జయ పాలయ మాం గజలక్ష్మి జయ పాలయ మాం. ఈ విధంగా ఆదిలక్ష్మి ప్రాణశక్తిని, ధాన్యలక్ష్మి బలాన్ని, అలాగే ధైర్యలక్ష్మి ధైర్యాన్ని, వీరత్వాన్ని ఇస్తే గజలక్ష్మి అన్ని రకాలైనటువంటి సమస్త శుభాలని చేకూరుస్తుంది. శుభము జయము అంటే పరిపూర్ణ, అంటే ఇంకొకరికి ఎవరికి హాని కాకుండా ఉండేటువంటి శుభాన్ని కలగజేస్తుంది అమ్మవారు గజలక్ష్మీ మాత. అందరి యొక్క బాగు కోరుకున్నటువంటి తల్లి. గజము అంటే ఏనుగు, భారాన్ని మోసేది శక్తికి సంకేతం. దిగ్గజాలు భూభారాన్ని మోస్తున్నాయని చెప్పి చెబుతారు. ఏనుగులు అనేవి రాజరికానికి, అధికారానికి కూడా ప్రతీకలు. అయితే మనందరి యొక్క బరువు బాధ్యతల్ని మోసేటువంటి తల్లి అమ్మవారు. అటువంటి తల్లిని మనం కొలిచినట్లయితే మనకి నిరంతరము శుభాలు చేకూరుతాయనలో ఎటువంటి సందేహము లేదు. గజరాజులతోటి నిరంతరము సేవ చేసుకుంటూ చల్లని తల్లిగా ఆవిడ మనల్ని మహాసాగర మధ్యమ స్థితిగా మనకు దర్శనమిస్తుంది. పద్మం అనేటువంటిది శుభసూచకం. ఇరువైపులా అలంకరించినటువంటి 2 పిల్ల ఏనుగులు తమ తొండాలతో అమృత కలశాలని అమ్మవారి మీద అభిషేకిస్తూ ఉంటాయి. అలా కనబడుతుంది మనకి. అమ్మవారి యొక్క స్వరూపం యొక్క చిత్రాన్ని చూస్తే అందులో ఉండేవాడిది. ఈ యొక్క అమృతం మనకి నిరంతరము శుభాన్ని, అమృతాన్ని మనకి, అంటే అమృతాన్ని ప్రసాదించే, అమృతము అంటే ఏంటి? ఏది మనకి బాగుందో దాన్ని మనం అమృతం అంటాం. ఏది మనకి శుభాన్ని, సుఖాన్ని ఇస్తుందో దాన్ని మనం అమృతంగా భావించాలి. అంటే ఏది మనకి చెడు చేస్తుందో దాన్ని మనం విషం అంటాం. విషాన్ని తొలగింపజేసి అమృతాన్ని అందింపజేసేటువంటి తల్లి చేత ప్రతిరోజు మనం నిరంతరము అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ ఉంటే తద్వారా మనకి సకల శుభాలు చేకూరుతాయనలో ఎటువంటి సందేహము లేదు. ఇక సర్వరోగ అంటే అమృత దుఃఖులతో మనల్ని ఆవిడ చూస్తుంది కాబట్టి సర్వరోగ నివారణగా ఇవి మనం చెప్పుకోవచ్చు. భక్తుల యొక్క కోరికలు ఎక్కడైనా సరే కూడా, అంటే కోరికల యొక్క సంఖ్య ఎక్కువ తక్కువతో సంబంధం లేదు. కల్పవృక్షం, ఆవిడ కల్పవృక్షం ఏం చేస్తుంటుంది? మనకి ఏ విధంగా అయితే ఏది కోరుకుంటే అది ఇస్తుందో అలా నిరంతరము అనారోగ్యం నుంచి మనల్ని దూరం పెట్టి ఆరోగ్యాన్ని మనకి అందించేటువంటి తల్లి మన గజలక్ష్మి దేవి. ఈవిడ మర్యాదకి, తల్లికి ధర్మానికి, మర్యాదకి, ఆచార వ్యవహారాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అపచారం జరగకూడదు. ధర్మానికి, మర్యాదకి, ఆచార వ్యవహారాలకి, వీటి మూడింటిని మనం కాపాడుతున్నంతసేపు అమ్మవారు మన వెంట ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. వీటికి ఎక్కడైనా అపచారం జరిగితే అమ్మవారు అక్కడి నుంచి అలిగి బయటికి వెళ్ళిపోతుంది. అమ్మవారు వెళ్ళిపోతే మనకి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణించిందో మనకి రకరకాలైనటువంటి కష్టాలు ఏర్పడతాయి. అమ్మవారికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం పురాణాల్లోంచి చూద్దాం. ఒకానొక సందర్భంలో దేవతలకి, దానవులకి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దేవతలు విజయాన్ని సాధించారు. అయితే విజయాన్ని సాధించిన తర్వాత అహంకారం తలకెక్కుతుంది.
ఆనందోత్సాహాలతోటి స్వర్గానికి బయలుదేరి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉత్సవం జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ విజయానికి ప్రతీక, విజయానికి కారకమైనటువంటి మహావిష్ణువు యొక్క ఇల్లాలు మహాలక్ష్మి అమ్మవారిని వీరు మర్చిపోతారు. సరే, అయినప్పటికీ కూడా ఆవిడ ఆగ్రహించలేదు. పిల్లలను మర్చిపోయిన ఆనందంలో తేలియాడుతున్నారు లేదని చెప్పి ఆవిడ అక్కడతోటి సరిపెట్టుకుంది. కానీ ఇక్కడ దూర్వాస మహాముని వీరికి కృతజ్ఞతలు చెప్పడానికి అని చెప్పి అమ్మవారి దగ్గరికి వచ్చాడు. అంటే అటువంటి మహానుభావుడు వచ్చాడు కదా అని చెప్పి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి వారి దగ్గర ఉన్నటువంటి పారిజాత సుమాల, అంటే పారిజాతములతో కూడినటువంటి ఒక మంచి మాలని బహుకరించారు. దూర్వాసుడు ఈ సుగంధాలు వెదజల్లేటువంటి ఈ మాల నాకెందుకు, ఇది ఇంద్రుడికి ఇద్దాంలే అని చెప్పి ఆ మాలను తీసుకుని ఇంద్రుడి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఇంద్రుడు మంచి ఆనందోత్సాహాలతోటి ఉన్నాడు. ఆ సమయంలో ఈయన తీసుకెళ్ళి ఆ మాలను ఇచ్చాడు. అంటే ముందు దూర్వాసుని చూడగానే చాలా అత్యంత గౌరవంతో, ఎందుకంటే కోపిష్టి కదా, దూర్వాసుడు అనగానే కోపిష్టి కదా, ఈయన ఏం శపిస్తాడు అనేటువంటి భయంతో ఆయన ఆదరంగా లోపలికి తీసుకొచ్చి ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. అయితే అయిన తర్వాత దూర్వాసుడు ఈ ఆసనం, ఈ తెచ్చినటువంటి మాల ఏదైతే ఉందో అది తీసుకువెళ్ళి ఆ దేవేంద్రుడికి ఇవ్వడం జరిగింది. దేవేంద్రుడు ఆ మాలని తను వేసుకోవాలి. అయితే తన యొక్క ఐరావతం మీదకి వేశాడు. తన యొక్క వాహనమైనటువంటి ఐరావతం మీద వేశాడు. ఆ ఐరావతం యొక్క అంటే ఈ మాలలో ఉన్నటువంటి తుమ్మెదలు జుమ్మని తిరిగాయి. ఎప్పుడైతే ఇవి తిరిగాయో ఐరావతం కంగారు పడి తల విదిలించుకుని కింద పాడేసింది. ఆ మాల పాడేసి తొక్కితే దూర్వాసుడు కోపించి వెళ్ళిపోయాడు. అక్కడ అమ్మవారు మాత్రం కోపించి ఏదైతే స్వర్గంలో ఏది ఉందని చెప్పి నువ్వు, అంటే లక్ష్మి వైభవం ఉందని కదా, నువ్వు సుఖం సంతోషం ఉందని కదా నువ్వు ఈ రకంగా చేసావు అని చెప్పి వెంటనే ఆవిడ అక్కడి నుంచి కోపించి వెళ్ళిపోయింది వైకుంఠం నుంచి. ఎప్పుడైతే ఆవిడ వైకుంఠం నుంచి వెళ్ళిపోయిందో ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం వల్ల లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. తద్వారా ఈవిడ అక్కడి నుంచి బయలుదేరి కొల్హాపూర్ నడిచి వచ్చింది. ఈ వృత్తాంతం మనందరికీ తెలిసినటువంటిది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మవారి యొక్క కృప ఎప్పుడైతే పోయిందో దేవతలందరికీ కూడా శక్తి లేదు. ఇప్పుడు రాక్షసులు వచ్చి వారిని ఓడించారు. అయితే దానికి తోడు శుక్రాచార్యులు మృత సంజీవిని విద్యతోటి చనిపోయినటువంటి రాక్షసులందరినీ కూడా బ్రతికిస్తున్నారు. ఇప్పుడు ఇలా రాక్షసులందరూ బ్రతికిపోతుంటే దేవతల పరిస్థితి ఏంటి? అంతేదా దేవతలందరూ బ్రహ్మని తద్వారా విష్ణువు దగ్గరికి వెళ్ళారు. విష్ణువు అసలే భార్యా వియోగంతో ఉన్నాడు. అంచేత ఆయన ఆలోచించి సముద్ర గర్భంలో ఉన్నటువంటి అమ్మవారిని మరియు అమృతాన్ని తీయాలంటే అమృతాన్ని చిలకడం తప్ప వేరే సముద్రాన్ని మధించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి సముద్ర మదనానికి మార్గాన్ని ఎంచుకుని సముద్ర మదనంలో అంటే తను తాబేలుగా మారి ఆ క్షీరసాగరం కింద ఉన్నటువంటి సముద్ర గర్భంలో నారాయణమూర్తి చక్కగా కూర్మావతారంలో మందర పర్వతాన్ని ముప్పును మోసి క్షీరసాగరం నుంచి బయటకు వచ్చేలా చేస్తాడు ఒక్కొక్కటిని. అయితే ఎంతలో ఎంత మార్పు, లక్ష్మీదేవి వెళ్ళేటప్పటికి కూడా అంటే లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఆయన కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈయన పరిస్థితి ఏంటి? లక్ష్మి ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో వెంటనే ఈయన పరిస్థితి ఒక కూర్మ అవతారం ఎత్తి మొత్తం మందర పర్వతాన్ని మొయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. చేత మనం గమనించుకోవాలి. అంటే మన మర్యాదని మనం నిలుపుకోవాలి అంటే సకుటుంబంగా అందరూ పరివారంగా ఒకే మాట మీద నిలబడుతూ ఒకే రకంగా వ్యవహారం చేసినప్పుడు ఒకలా ఉంటుంది, కానప్పుడు మరొకలా ఉంటుంది. దంపతులందరూ కూడా తప్పనిసరిగా దీన్ని గ్రహించాలి. శ్రీమన్నారాయణమూర్తి అంతటి వాడికే తప్పలేదు, కష్టం. అంచేత ఈ విధంగా ఆయన తద్వారా ఈ చిలికినప్పుడు హాలాహలం మొట్టమొదట భయంకరమైనటువంటి హాలాహలం క్షీరసాగరాన్ని మధించినప్పుడు మొట్టమొదట భయంకరమైనటువంటి హాలాహలం వచ్చింది. వచ్చినటువంటి హాలాహలాన్ని రుద్రుడు తను ఒక చిన్న గోళీ అంత చేసుకుని మింగడం జరిగింది.
అందుకే ఆయన కంఠంలో దాన్ని ఉంచుకుంటాడు కాబట్టి గరళ కంఠుడు అయ్యాడు. గరళము అంటే విషాన్ని కంఠంలో ధరించినటువంటి వాడు. అయితే ఆ తర్వాత క్రమంగా కౌస్తుభము మొదలైనటువంటి మణులు వచ్చాయి, ఐరావతం వచ్చింది, ఉచ్చైశ్రవం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది. కామధేనువు బయటకు వచ్చాక లక్ష్మీదేవి ఇరువైపులా 2 ఏనుగులతో బంగారు కలశములతో అభిషేకం చేస్తుండగా గజలక్ష్మి అవతారంగా క్షీరసాగరం నుంచి బయటకు వచ్చింది. గజరాజుల చేత సేవించబడేటువంటి ఆ యొక్క గజలక్ష్మి మాతని అందరూ కూడా ఈ విధంగా స్తుతించారు. చతుర్భుజాం త్రినేత్రంచ పరాభయకరాన్వితాం అబ్దద్వయ కరాంభోజాం అంబుజాసన సంస్థితాం ససువర్ణగజోప్రాప్యాం ప్లావమానం మహాచర్యాం సర్వాభరణ శోభాభ్యాం శుభ్రవస్త్రోత్తరీయకాం చామరగ్రహ నారీభి సేవితాం పార్శ్వయోద్వయోః ఆపాదలతికావసనాం కిరీటముకుటోజ్వలాం. ఈ విధంగా దేవేంద్రుడు ప్రార్థన చేసి రక్షించమన్నాడు. అందుకనే మనకి హరిహర బ్రహ్మ సుపూజిత అని అమ్మవారి యొక్క హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే. మనకు ఉండేటువంటి తాపము కష్టాన్ని తొలగింపజేసి హరిహరుల చేత కూడా పూజించబడినటువంటి తల్లిగా మనం ఇవన్నీ కొలుస్తాం. ఆ తల్లి ఆగ్రహం అనుగ్రహం రెండు కూడా లోక కళ్యాణంగా. ఎందుకంటే ఈ విధంగా అమృతం ఉద్భవించింది, దేవతలకు అనుగ్రహం కలిగింది. తద్వారా వాళ్ళు ఆవిడ అమ్మవారికి వచ్చినటువంటి కోపం వల్ల కూడా వాళ్ళకి మేలు జరిగింది. ఈ అమ్మవారిని మనం వైభవలక్ష్మి అని చెప్పి కూడా పిలుచుకుంటూ ఉంటాం. గజలక్ష్మి అవతారమే మనకి వాడుకలో వైభవలక్ష్మిగా పిలుస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. భక్త సులభురాలైనటువంటి ఈ అమ్మవారిని ఆరాధించేటువంటి మార్గాల్లో వైభవలక్ష్మి ఆరాధన ఒకటి. విభవము అంటే అర్థం ఏంటంటే ప్రజ్ఞ మరియు విశేషం లేదా మహత్యము. అమ్మవారి వలన మనకి సమస్తమైనటువంటి సుఖ సంపదలు ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఐశ్వర్యదాయనైనటువంటి వైభవలక్ష్మి వ్రతాన్ని చాతుర్వర్ణముల వారు వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదభావం లేకుండా అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. 4 శుక్రవారాలు లేదా 8 శుక్రవారాలు లేదా 4 గురువారాలు లేదా 8 గురువారాలు, ఇలా 8 సంఖ్యలో 21 గురువారాలు ఇలా చేసుకుని మనం అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి సామూహికంగా చేసుకోవచ్చు. సంవత్సరంలో ఒక్కసారైనా సరే కనీసం ఈ యొక్క వ్రతం చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు ధనత్రయోదశి అంటే దీపావళి అమావాస్యకు ముందు వచ్చేటువంటి త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈ రోజున కూడా మనం ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. పెళ్లికాని పిల్లలు చేసుకుంటే మంచి భర్త, కొత్తగా పెళ్ళైనటువంటి వారు అయితే సంతానాన్ని, రుణ బాధలతో ఉండేటువంటి వాళ్ళు ఆ బాధ నుంచి బయటపడతారు. ఈ విధంగా అప్పులు తీరతాయి. అటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం కొల్హాపూర్లో ఉన్నటువంటి అమ్మవారినే మనం గజలక్ష్మీదేవి అని లేదా వైభవలక్ష్మీదేవి అని చెప్పి కొలుచుకుంటాం. ఆత్మ సౌందర్యాన్ని ఆలంబనం చేసుకుని శ్రద్ధ భక్తి కలిగి ఉంటే తద్వారా చక్కగా గజలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆమె యొక్క కృపకు పాత్రలు అవుతాం. తద్వారా మనకు ఉండేటువంటి కష్టాల నుంచి మనం బయటపడతాం. అమ్మవారి యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించడం తప్ప మనకి శుభాలు కలగాలంటే వేరే మార్గం లేదు. ఓం శ్రీం హ్రీం క్లీం గజలక్ష్మీ దేవతాయే నమః. కలియుగంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం మొదటి నుంచి. కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేయడం కష్టం కాబట్టి అటువంటి వారు అమ్మవారి యొక్క కీర్తన ఇలా శ్లోకాలు లేదా వినడం, శ్రవణం, కథను వినడం తద్వారా అమ్మవారి యొక్క కృపకు మనం పాత్రలు అవుతాం. సకల తాప నివారణ, అన్ని రకాలైనటువంటి తాపములను నివారింపచేయాలి అంటే అమ్మవారి యొక్క పాద పద్మములు పట్టుకోవడం తప్ప మనకు వేరే మార్గమే లేదు. అమ్మవారి యొక్క మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం మూలమంత్రము యంత్రంలో మనం ఏ విధంగా అయితే స్వాహాకారం చేయాలి అనేటువంటిది చెప్పుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క మంత్రాన్ని చూద్దాం. ఓం నమో భగవతి గజలక్ష్మి. ఓం హ్రీం క్లీం శ్రీం హ్రీం క్లీం
మమ హృదయే ధైర్యస్వరూప ఝుంకారం దేహి దేహి మమ శత్రూన్ దాపయ దాపయ మమ గృహం ధనం ప్రాపయ ప్రాపయ స్వాహ. ఇలా 108 సార్లు కుంకుమార్చన, జపము, హోమము చేసుకోవడం ద్వారా చక్కగా అమ్మవారి యొక్క కృపకు మనం పాత్రలు అవుతా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారి అయినటువంటి గజలక్ష్మి, వైభవలక్ష్మి అమ్మవారి యొక్క కృప మీ అందరికీ కూడా కలగాలని చెప్పి ఆశిస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.